భద్రాచల రామచంద్రునికి చెప్పబడేటువంటి గోత్రం అచ్యుత గోత్రం. అలాగే లక్ష్మీ అమ్మవారికి చెప్పబడేటువంటి సౌభాగ్య గోత్రం ఏదైతే ఉందో ఆ సౌభాగ్య గోత్రాన్నే అనూచానంగా రామదాసు గారి యొక్క కాలం నుంచి కూడా వాటినే పఠిస్తూ వస్తున్నారు అర్చక స్వాములు. వారి చేత శ్రీరంగం నుంచి తీసుకురాబడినటువంటి అర్చక వంశ పరంపరలో ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రామదాసు గారు ఆనాడు స్వామివారికి పాంచరాత్రాగమొక్తంగా విధి నిర్వహణ అంతా కూడా జరగాలని, పూజాధికారులు జరగాలని 5 అర్చక కుటుంబాన్ని తీసుకురావడం జరిగింది. అలా ఆ పరంపరలో వారే కొనసాగుతూ ఆనాటి అర్చనా విధానాన్ని నేటికి కూడా అనుసరిస్తూ వస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి అర్చక స్వాములందరూ కూడా అలా రామదాసు గారు చేత తీసుకురాబడినటువంటి ఆనువంశికంగా వచ్చినటువంటి అర్చకులే. అలా ఆనాడు రామదాసు గారు అచ్యుత గోత్రాన్ని, తర్వాత సీతామహాలక్ష్మికి సౌభాగ్య గోత్రాన్ని చెప్పమని సూచించడం జరిగింది. కాబట్టి ఆనాటి నుంచి కూడా అదే క్రమాన్ని భద్రాచల కళ్యాణంలో ఆనవాయితీగా అనుసరిస్తూ వస్తున్నారు. అటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు అర్చక స్వాములు నిర్వహిస్తారు. అచ్యుత గోత్రోద్భవాయ బ్రహ్మజన్మణోన్నత్రే అనంత వేదాధ్యాయనే పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యాం నిర్చావతార పుంజానుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ యూహ నారాయణ శర్మణ పౌత్రాయ వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యాం నిర్చావతార పుంజానుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణ పుత్రాయ అనంత వేదాధ్యాయనే బ్రహ్మణే ఆదినారాయణాయ సాకార పరవ్యూహ విభవాంతర్యాం నిర్చావతార పుంజానుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ నారాయణ స్వరూపాయ శ్రీ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయనే విశ్వంభరీ నిరాకార సాకార చతుర్దేశ్వర త్రయానుషయ పర్వరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా చతుర్వేదాధ్యాయిని నిరాకార సాకార చతుర్దేశ్వర త్రయానుషయ పర్వరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా పౌత్రీ చతుర్వేదాధ్యాయిని నిరాకార సాకార చతుర్దేశ్వర త్రయానుషయ పర్వరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా నవశర్మణ పుత్రీ చతుర్వేదాధ్యాయిని నిరాకార సాకార చతుర్దేశ్వర త్రయానుషయ పర్వరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శ్రీ మహాలక్ష్మీ స్వరూపాం శ్రీ సీతా మహాలక్ష్మీనామ్నీం ఇమాం కన్యాం వడేమహే. అందరూ కూడా నమస్కారం చేసి దాస్యామి అని చెప్పండి. దాస్యామి సాంగాయామి యోక్త్రం కల్పయిత్వాదురుందేనాన్లుప్యాతిలోపనిదాయ అర్యమణం సోమం రాజానిద్వాభ్యాం ద్రాభ్యామితి యోక్త్రమభిమంత్ర్యా. ఓం అర్యమణం బృహస్పతిమింద్రదానాయ చోదయ వాచం విష్ణువం సరస్వతేకం సవితారం చ వాచనం రాజానం వర్ణమగ్నిర్వారభామహే ఆదిత్యాం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం ఇది యోక్త్రమభిమంత్ర్యా. యోక్త్రాది దేవతాయే ఓం శ్రీ శ్రీ మహావాహయామి కుమారి పర్వళద్రవ్యాన్ సమర్పయామి విష్ణారాఢమంత్రేణ కౌతుకాన్యభిమంత్ర్యా. ఓం విష్ణారాఢమస్ విష్ణు పుష్ణమస్ విష్ణు స్నప్త్రే स्तो విష్ణుశ్చోరసి విష్ణోర్ధోమస్ వైష్ణవమస్ విష్ణవే కౌతుకా దేవతాయ శ్రీ సుదర్శనాయ నమః. సుదర్శనమావాహయామి కుమారి పర్వళద్రవ్యాన్ సమర్పయామి గంధద్వారే తంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్ర్యా. ఓం గంధద్వారాంధ్రాదర్శాన్నిత్యపుష్టాంకరీష్ణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం ఆవాహి దేవతాభ్యో నమః. గంధ పుష్పాక్షతాదిభ్యశ్చ అర్చనం సమర్పయామి. ఈ యోక్త్రం అంటే దర్భలతో చేసినటువంటి తాడు. స్త్రీకి కన్యకి ఎవరైతే మనం కన్యాదానంగా స్వీకరించి తీసుకొచ్చుకుంటున్నామో అటువంటి కన్యకి గర్భస్థంగా ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి గాను ఈ యోక్త్ర బంధనాన్ని చేస్తారు. ఈ యోక్త్ర బంధనం చేయడం వలన గర్భస్థంగా ఉన్న దోషాలన్నీ కూడా తొలగుతాయని చెప్పేసి మనకి శాస్త్రవచనం. ప్రధానంగా మనం స్త్రీని తీసుకువచ్చేది మన వంశాన్ని అభివృద్ధి చెందడం కోసం. మనం కన్యాదానంగా వివాహం చేసుకుంటూ స్త్రీని తెచ్చుకుంటాం కాబట్టి వంశ రక్షణమే ప్రధాన అందులోటువంటి కారణం. కాబట్టి అలా వంశ రక్షణ కోసమే ప్రధానంగా అమ్మాయిని తెచ్చుకుంటున్నాం. కాబట్టి అటువంటి అమ్మాయికి గర్భస్థ దోషాలు ఏమీ ఉండటం కోసం అలా యోక్తాన్ని
అమ్మవారి యొక్క నడుముకి కట్టడం జరుగుతుంది. సరే, అమ్మవారు మరి పవిత్రాలు అంటారండి, ఆవిడకి యోక్త్రాన్ని కట్టడం ఏంటి, ఆమెకి ఏమైనా దోషాలు ఉంటాయా అని కాదు. మనకేమైనా దోషాలు ఉంటే పోగొట్టడం కోసం దీనికోసం మనకి ప్రతీకగా దోష నివృత్తి కొరకు అమ్మవారికి దాన్ని ధరింపజేస్తారు. అటువంటి యోక్త్ర ధారణని ఇప్పుడు అర్చక స్వాములు సమర్పించబోతున్నారు. వార్తలు మనకేమైనా వినపడే అవకాశం ఉంది కాబట్టి అటువంటి దోషాలు ఏమీ కలగకుండా ఉండడం కోసం రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ రక్షలో సుదర్శనుణ్ణి ఆవాహన చేస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలలో అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం సుదర్శన చక్రం. ఆయన యొక్క అవతార పరమార్థమైనటువంటి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లాంటి అవతార ప్రయోజనాలలో స్వామికి అత్యంతంగా ఉపయోగపడేటువంటి ఆయుధం సుదర్శనం. అటువంటి సుదర్శనుణ్ణి ఆ రక్షాబంధనాలపైన ఆవాహన చేసి వాటిని యజమానులకి, ఆ తర్వాత వధూవరులైనటువంటి సీతారాములకు కూడా ధరింపజేయడం జరుగుతుంది. అటువంటి వాటికి అర్చన చేశారు. అర్చన చేసి తదనంతరం వాటిని ఇప్పుడు ముందుగా సీతా మహాలక్ష్మి అమ్మవారి యొక్క నడుముకి యోక్త్రాన్ని దర్శింపజేస్తారు. నమస్కారం చేస్తారు. స్వామివారికి ఇప్పుడు యజ్ఞోపవిధానం చెప్పుకున్నట్లుగా యోక్తము, ఆ తర్వాత రక్షాబంధన, ఆ తదుపరి యజ్ఞోపవిధారణ చేస్తారు. ప్రధానంగా ద్విజత్వం అని చెప్పేసి అంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే, ఈ 3 వర్ణాలకు మాత్రమే ద్విజత్వం ఉన్నది అని చెప్పి మనకి శాస్త్రం. ద్విజము అంటే పక్షి 2 సార్లు పుడుతుందిట. ఒకసారి గుడ్డుగా పుడుతుంది, ఆ తర్వాత గుడ్డులోంచి మళ్ళా జన్మించడం జరుగుతుంది. అలాగే శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః యోక్త్రవందనం కృత్వా ఓం ధ్రువందయరాజ ధ్రువందయ బృహస్పతి ధ్రువందయేంద్రస్తారయతాం ధ్రువం యోక్త్రధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అలాగా యోక్త్రధారణ జరిగింది. ఇప్పుడు అమ్మవారి యొక్క నడుము కట్టడం జరిగింది. దాన్ని ఆ తర్వాత రక్షాసూత్రాన్ని కూడా కడతారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ద్విజము అని చెప్పేసి పక్షి 2 సార్లు పుడుతుంది. ఒకసారి గుడ్డుగా పుడితే తర్వాత మళ్ళా గుడ్డులోంచి మళ్ళా జన్మించడం జరుగుతుంది. అలాగే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు కావచ్చు, ద్విజము అని చెప్పేసి అంటారు, వాడు కూడా ద్విజుడు అంటారు. ఒకసారి పుడతాడు, ఉపనయన యోగ్యత ఉండదు. ఎప్పుడైతే ఈ ఉపనయన జరుగుతుందో అప్పుడే గాయత్రి మంత్రోపదేశాన్ని పొందడం జరుగుతుంది. ఆ తర్వాతే వేద విద్యని కూడా అభ్యసించడం జరుగుతుంది. ఈ అయిపోయిన తర్వాత అప్పటి వరకు 3 పోగులతోనే ఉంటాడు. అతన్ని బ్రహ్మచారి అని చెప్పేసి అంటాడు. ఈ బ్రహ్మచారి తర్వాత గురుకులంలో విద్యని పూర్తి చేసుకుని గురువు యొక్క అనుమతిని తీసుకొని ఆయనకి ధనాన్ని సమర్పించి తర్వాత అయ్యా నువ్వు ఇక్కడ వివాహం చేసుకోవచ్చు, నీకు ఆ యోగ్యత వచ్చింది అని గురువు తెలియచేసిన తర్వాత ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చి తర్వాత వివాహం చేసుకోవాలి. ఈ వివాహ సందర్భంలో 2వ యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తారు. ఇలా ఇప్పటి వరకు 3 పోగులతో ఉన్నటువంటి వారు కాస్త 6 పోగులతో ఉంటారు. అంటే 2 యజ్ఞోపవీతాలు ధరించడం జరుగుతుందని చెప్పేసి 4 ఆశ్రమాలు. ఈ 4 ఆశ్రమాలలో కూడా గృహస్థాశ్రమం అత్యంత శ్రేష్టతమైనటువంటి ఆశ్రమంగా మనుధర్మశాస్త్రం, ఇతరత్ర ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా గృహస్థాశ్రమం యొక్క గొప్పతనాన్ని ఎంతో గొప్పగా తెలియచేసేయి. అలా గృహస్థువు కాబోయేటువంటి రామచంద్రుడికి మళ్ళా 2వ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అలా ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేసేటువంటి సందర్భంలో ఎవరైతే చూస్తారో వారికి ఇతరత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి నమ్మిక అటువంటి యజ్ఞోపవిధానాన్ని కూడా చేస్తున్నారు. విశేషణ విశిష్టాయాం శుభదిదో అస్య భగవతో దేవదేవస్య శ్రీ సీతారామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి శ్రీ జగదాంబదే అనంతరాష్టమ సిద్ధ్యార్థం ద్వితీయోపవీతధారణం కుర్యాత్ అదార్ఘపాద్యాదిమర్యామి దత్వా ఇదమర్థం నిరంబాద్యమిదమాదిమర్యం సమర్పయామి.
पाद्यं समर्पयामि आगमनं समर्पयामि तद्विष्णोनितमन्त्रेण यज्ञोपवीतधारणं कुर्यात् స్వామివారికి ధరింపజేయటువంటి యజ్ఞోపవీతాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. దాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవీతాన్ని దర్శనం చేసుకోండి. స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతుంది. ఓం కృష్ణ పరమం అలంకారాధనార్థం రజత యజ్ఞోపవీతధారణం కుర్యాత్. ఇప్పుడు స్వామివారికి వెండి యజ్ఞోపవీతాన్ని తెలియజేస్తున్నారు. నమస్కారం చేస్తున్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః సాయం పురస్తాత్ ఆయుష్యవతేం ప్రతిమంచ యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతధారణ ముహూర్తస్సు ముహూర్తౌస్తు తదనం యజమానానాం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అష్టావందనం కుర్యాత్. ఆచార్యస్య దర్శనకరే భోజనాన్ని భుక్త్వా ఇప్పుడు స్వామివారికి వరపూజ కార్యక్రమం జరుగుతుంది. దర్భాసనాన్ని సమర్పణ చేశారు. తర్వాత ఇప్పుడు స్వామివారికి పాద ప్రక్షాళన జరుగుతుంది. మీరందరూ కూడా స్వయముగా మీరే స్వామివారి యొక్క పాద పద్మాలని కడుగుతున్నట్టుగా భావన చేయండి. మనందరి తరపున ఆచార్య స్థానంలో ఉంటే ఆ కైంకర్యాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచార్య స్వామి గారు ఆ కైంకర్యాన్ని నిర్వర్తిస్తారు. అంతా కూడా నమస్కారం చేసుకోండి. ఓం తద్విష్ణుస్తవదేవేజయ భగవాన్ వేణుముఖజరాగరిష్టాః యస్యార్షత్రజ విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరమాత్మయా ప్రభావధాన నదేవ హితం నశ్రువంతి ఉభయతే విత్రజే పృథివ్యా విశ్వాదేవత్వం పరమస్య విశ్వే భూతవస్త్రేణ సమృత్య నయచక్రాయ విద్మేతి నారాయణాస్త్రేణ చ పాదారవిందయోరవిమంత్ర్యా ఓం నయచక్రాయ విద్మహే సహస్రద్వారాయ ధీమహి తన్న సుదర్శన ప్రచోదయాత్. ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వరపూజ కార్యక్రమ వైశిష్ట్యాన్ని ప్రవచనం చేయవలసిందిగా కోరుతున్నాం. కాళ్ళు పరిపూర్ణమైనటువంటిదిగా చాలా ప్రకృష్టమైనటువంటిదిగా చెప్పడం జరుగుతుంది. అలా దానంగా రామచంద్రమూర్తి యొక్క పాదాలు సామాన్యమైనటువంటి పాదాలు కాదు, ఎంతో గొప్పనైనటువంటి పాదాలుగా అభివర్ణించడం జరిగింది. శ్రీరామ పాదమా నీ కృప చాలునే అని చెప్పి అలాగా నీ పాద స్పర్శ చదివే చాలు, మొత్తం అంతా కూడా పునీతమే. అలాగే కేవలం రామం యొక్క పాదం సోకి ఒక శిల స్త్రీగా మారింది. అటువంటి గొప్పనైనటువంటి పాదం స్వామిగా ఆ రోజున అలంకరింపజేస్తారు. అట్లాగే కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి కూడా అనేక దివ్య ఆభరణాలు సమర్పణ చేయడం జరుగుతుంది. ఆ ఆభరణాలు మీకు అందరికీ కూడా దర్శింపజేస్తారు. నమస్కారం చేసుకోండి. స్వామివారికి సమర్పణ చేసుకోవడం జరుగుతుంది. మంగళవాద్యం అర్చత ప్రాచరణ్యరోభ్యాం ద్రాభ్యాం సర్వాభరణే దేవదేవృత్య ఓం అర్చనందార్చంద్రపుత్రకా కర్మణే సమ్మిశ్రం మధువర్కమభిమంత్ర్యా కళ్యాణ మహోత్సవాన్ని జరిగినటువంటి దంపతులంతా కూడా స్వామివారికి అమ్మవారికి నమస్కరించి ప్రదాపదాదే
ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమ బాణమాహు అన్నం జీవాదమాహు అన్నం ప్రాణోదీ అన్నమాహు ప్రజలం. ఆ తరువాత అలా మధుపర్క సమర్పణ జరిగింది. ఆ తరువాత ఉభయదాతలు ఎవరైతే ఉన్నారో వారు వస్త్ర పరమాణువు నుంచి మొదలై అనంతం వరకు వ్యాపించి ఉన్నటువంటి విశ్వాన్ని మొత్తం చెప్పుకుంటూ, అలాగే కింద ఉన్నటువంటి 7 లోకాల గురించి వివరిస్తూ, అలాగే పైన ఉన్నటువంటి 7 లోకాల గురించి, ఇలా 14 లోకాల గురించి వివరిస్తూ, ఎక్కడ వరకు వ్యాపించి ఉందో ఈ బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండాన్నంతా కూడా అభివర్ణిస్తూ, ఆ తరువాత ఈ భారతదేశంలో ఉన్నాము, ఏ నది తీరంలో ఉన్నాము, ప్రస్తుతం ఏ యుగం నడుస్తోంది, ఈ యుగంలో ఏ మన్వంతరంలో మనం ఉన్నాం, అలాగా మనువుల యొక్క స్మరణ కూడా చేసుకుంటూ ఇలా కాలాన్ని, తర్వాత దేశాన్ని, ప్రాంతాన్ని, వీటన్నిటినీ కూడా స్మరించి ఆ తరువాత చాలా గొప్పనైనటువంటి విషయాన్ని అందిస్తుంది మనకి మహాసంకల్పం. అదేమిటి అంటే కన్యాదానం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం. ఏమిటా ఫలితం అంటే తిలై సూర్యమండల పర్యంతం ఏకైక తిలాపకర్షణ క్రమేణ అని చెప్పినట్టుగా సూర్యమండలం వరకు కూడా నువ్వులను రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజని లెక్క పెడితే ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయం. ఏమిటంత సమయం అంటే మళ్ళీ చెప్తాను, ఇంకా ఉన్నాయి చాలా. అలాగా గోలోమాలని ధ్రువమండల పర్యంతం వరకు కూడా పోసి ఒక్కొక్క గోలోమాన్ని అంటే ఆవు యొక్క వెంట్రుకల్ని లెక్క పెడితే ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయం. ఎవైకి చంద్రమండల పర్యంతం గోధుమలను చంద్రమండలం వరకు కూడా రాశిగా పోసి ఒక్కొక్క గోధుమ గింజని లెక్క పెడితే ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయం. ఆ తర్వాత గంగా వాలుకాభిషి గంగలో ఉన్నటువంటి ఇసుక రేణువులను సప్తర్షి మండల పర్యంతం వరకు కూడా రాశిగా పోసి ఒక్కొక్క ఇసుక రేణువుని లెక్క పెడితే ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయం కన్యాదానం చేసినటువంటి దాత విష్ణులోకంలో ఉంటాడట. అంత మరి లెక్క పెట్టాలని ఎంత సమయం అయితే పడుతుందో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా మనకి యజ్ఞాలలో చాలా గొప్పగా చెప్పబడేటువంటి అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, వాజపేయ, పౌండరీక, శాంతపనాది మహాక్రతువుల్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితం అంతా కూడా అందరం కూడా సీతామహాదేవి తరఫునే ఉన్నాం. ఆ సీతామహాలక్ష్మి అంటే సామాన్యురాలు కాదు, జగన్మంగళ కారకురాలైనటువంటి తల్లి. అలా జగన్మంగళ కారకులైనటువంటి ఆ తల్లిని జగన్మంగళ కారకుడైనటువంటి స్వామికి అర్పించడం వల్ల వచ్చే ఫలితాన్ని మనం ఎంత అని చెప్పలేము, ఎంతో మనం మీరే ఊహించుకోవచ్చు. అటువంటి దివ్య ఫలితాన్ని కూడా ఆ మహాసంకల్పం తెలియజేస్తుంది. కాబట్టి ఈ మహాసంకల్పాన్ని ఎవరైతే వింటారో వారి యొక్క పాపాలన్నీ కూడా శమిస్తాయని మనకి శాస్త్రవచనం. అటువంటి మహాసంకల్పం యొక్క పఠనాన్ని ప్రస్తుతం కావిస్తున్నారు అర్చక స్వాములు. జాగ్రత్తగా వినవలసిందిగా విన్నపం. ఏకతమే వ్యక్తావ్యక్తమాదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావృతే अस्मिन् महते ब्रह्मांड खंड मंडले आधारशंकोर्मानंद जष्टदिग्गजो परिप्रतिष्ठितस्य अतल वितल नितल सुतल तलातल सातल महातल द्वादशाख्य लोकानां ऊर्ध्वभागे भूर्लोक स्वर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोक अक्षयलोकानां अधोभागे अनेकपरिग्राह्य देशस्य सहस्रमण्डलमण्डिते जगद्दण्डमण्डिते लोकालोकाचलवलयिते लवणे क्षुद्रा सत्प्रदेक्षेण साधुदकान्नं परिवृतजपोप्लक्षकुशक्राञ्जसाल्लयकुशराक्षसत्तद्दीपदीपिते एतनदेवगस्ताम्रपत्नीकपस्तिनाग सौम्यगन्धर्वचारण भारतेन्द्रौगण्डात्मने प्रजकालिन्दे नर्मदा गोदावरी गण्डकी चन्द्रभागा पिनाके मुना प्रभृति अनेक पुण्यनदीभिः सहस्रप्रसरे पूर्वाञ्चलमध्यदेशाङ्गवङ्गकलिङ्ग काम्भोज काश्मीर भद्रमाल नेपाल चोल मलयाळ सिंहल द्रविड द्राविड कर्नाटक विराट वराट पाण्ड्य पुलिन्द दाशानो सोरसेन भोज भाक्ले पर्पयके कै कोसल कुंतल सौवीर सौराष्ट्र महाराष्ट्रादि षट्पञ्चादेश विराजिते योजन विस्तीर्णे भूमण्डले एव कोटि विद्याजलानां हरिवर्षकं पुरुषवर्षया दक्षिणे मलयाजलादुत्तरे स्वतःप्रसुप्तामृतमोलङ्के दिनमखण्डात्मके कर्मभूमौ सौम्योदे पुण्यक्षे